గవర్నమెంట్ కర్పూరం పెట్టలేదా? ఇంతకుముందు ఇంట్రడక్షన్ స్పీచ్లనే సీనియర్ డాక్టర్ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ షుగర్ వ్యాధి భారతదేశంలో చాలా మందిని బట్టి పిలుస్తూ ఉన్నారు. దీనికి రకరకాల కారణాలు. మరి ఆ కారణాలు ఏదైనా షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవాలి. రెండవది వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించుకోవాలి. మరి ఏ రకంగా చూసుకోవాలి, ఏ రకంగా నియంత్రించుకోవాలి అనేది నేను కూడా డాక్టర్ కాబట్టి నేనంతా మొదలుపెట్టే కంటే మా సీనియర్ డాక్టర్ స్పీచ్ డెఫినెట్గా ఒక కంటి వ్యాధి కూడా నాకు కొంత అవగాహన ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే షుగర్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదాంట్లో కనం, కానీ శరీరంలో మిగతా అవయవాల గురించి డాక్టర్ ద్వారా చెప్తారు. మరి ఒక కంటి డాక్టర్గా ఎమ్మెల్యే కాకుండా కంటి డాక్టర్గా ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ డయాబెటీస్ అంటారు. అంటే షుగర్ వ్యాధిలో కన్ను మిర్రర్ అంటారు. శరీరంలో అవయవాలు ఏ మార్పు వస్తుందో అది అనేది కంటి లోపల రక్తనాళాలు చూసినప్పుడు కనబడుతుంది. రెటీనా క్యాపిలరీ లెవెల్ అంటే అత్యంత చిన్న రక్తనాళాలను చూసేది కనబడేది డైరెక్ట్గా పెద్ద పరికరం లేకుండా ఒక కంటి లోపల మీరు చూస్తుంటే అప్పుడు డాక్టర్లు ఇట్లా పెట్టుకుని దగ్గరదాకా చూస్తాం, అందులో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ మార్పులు కనబడుతూ ఉంటాయో కంటి లోపల శరీరం లోపల మిగతా అవయవాలు ముఖ్యమైనవి మెదడు కావచ్చు, గుండె కావచ్చు, ఇతర అవయవాల్లో కూడా ఆ మార్పులు వస్తున్నాయి సూచిక. అందుకే డయాబెటిస్టులు కానీ ఇలాంటి సీనియర్ ఫిజిషియన్స్ కానీ కంటి పరీక్ష కూడా చేయించుకోమని చెప్తా ఉంటాం. దాంతో పాటుగా షుగర్ వాళ్ళకి క్యాటరాక్ట్ ఎక్కువ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సగర్వంగా చెప్పుకోవచ్చు, జగిత్యాల ప్రాంతం అనేది ఒక మెడికల్ హబ్ అయిపోయింది. మరి డాక్టర్గా నేను ఉండడం, అప్పుడు వైద్య శాఖ మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో అందరితో సత్సమాన అరువులతో ఇక్కడే మనకు ఎదురున్న నర్సింగ్ కళాశాల గవర్నమెంట్ ఉంటుంది బిల్డింగ్ 2014 ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో భూమి పూజ చేస్తే ఆ జాగ్రత్త అలాంటి కాదే పైసలు రాలేదు. నేను ఓడిపోయినా నా మిత్రులు మా ఐఎంఐ డాక్టర్లు కృషి పొందుతుంది. మంజూరు అయితే తెచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకొని నర్సింగ్ సిస్టర్సే బాగా ఇంపార్టెంట్, కోరుకుంటూ రావాలి. నేను ఒక్కరుంటే 20 వరకు అవ్వడం ఏదో సో అది వస్తే మన ప్రజలకు లాభం అవుతుందని చెప్పి మా ప్రైవేట్ డాక్టర్లు కూడా కొంత నిధులు సమీకరించి బయటించి వాళ్ళకి భోజనం హాస్పిటల్ అట్లా పెట్టి తర్వాత దాదాపు 18 కోట్లు పెట్టినాయి. తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది, మాతా శిశు వచ్చింది. ముందర కూడా పెద్దల బిల్డింగ్ చూస్తూ ఉంటారు. రాష్ట్రానికి ఎన్ని చేస్తాయి, ఎంతో పెద్ద పట్టణాలు క్రిటికల్ కేర్ ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్ అటెండ్ అయ్యారు. అప్పుడున్న మంత్రి గారు రాజేశ్వర గారితో మాట్లాడి నాకు జైత్యాలకే తీయాలని చెప్తే దాదాపు పూర్తి పోయేటప్పుడు ముందర ఒకటి వైట్ కలర్ వేసినప్పటి. సో ఈ రకంగా మన పట్టణానికి సంబంధించి కావచ్చు, పల్లెలో కూడా మన వచ్చిన ఇక్కడ జిల్లా అధికారి చెప్తా ఉన్నాడు, పల్లె దవాఖానాలు మన జగిత్యాల ప్రాంతానికి వచ్చినట్టు ఎక్కడ రాలేదు సార్. నేను కరీంనగర్ దగ్గర పనిచేసి వచ్చిన ఏ నియోజకవర్గం చూసినా 2-3 ఉన్నాయి. ఇక్కడ ఉంటే తాటిపల్లి అంతగా ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు 28 పల్లె దవాఖానాలు ఎక్కడికక్కడ 20 లక్షల చొప్పున మంజూరు చేసి, అంటే ఇటు గ్రామీణ వైద్యం, ఇటు మన పట్టణ వైద్యం. రేపటి నాడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కూడా పోతారు. వాళ్ళ సిటీ స్కాన్ అనేది తీసుకొచ్చినాం. న్యూరో పేషెంట్ మన జగిత్యాల ముద్దుబిడ్డ మన ముక్కల విషయాలు ఉన్నాడు, మన డాక్టర్ రాజేశ్వర గారి దగ్గర బంధు విషయాలు న్యూరో సర్జన్ అన్నాడు. కానీ ఇంకా కొంత డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే డాక్టర్ కూడా పోస్టింగ్స్ అన్ని కూడా చేయించి పెట్టినాం. తప్పకుండా ఈ పీరియడ్లో అయితే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకసారి కావు, మొదలు పెడితే మళ్ళీ. అందుకే నేను కూడా అందరూ కూడా విద్యావంతులు ఆలోచన చేసిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ 2-3 అంతస్తులు కానీ ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వైపు చేయాలంటే ప్రభుత్వంతో దగ్గర పెద్ద జయించాల ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. సో ఆ రకంగా నాకున్న సత్సంబంధాలతో ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా మంత్రులతో కావచ్చు కొంత నిర్ణయం తీసుకొని ఒకరిద్దరు ఏమైనా పర్వాలేదు నిర్ణయం తీసుకుందామని చెప్పి జయించాల ప్రాంత అభివృద్ధికి నిర్ణయం తీసుకుని ప్రభుత్వంతో కలిసి నిర్ణయిస్తాం. మరి ఈరోజు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ స్థానంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, సేవా కార్యక్రమాలు. మొన్న ఈ మధ్య కూడా రూరల్ ఏరియాలో పల్లెటూళ్ళలో చేశాం. అదేవిధంగా సఫాయి కార్మికులు రోజు మీ ఇంట్లో ముందు సాగు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళందరూ ఎన్నో అనారోగ్యం అవుతుందని చెప్పి 500 మందికి మంచి గ్యారంటీ చేసి మా యువ ఐఎంఐ నాయకులైన హేమంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున క్యాంపు కూడా నిర్వహించబడి దాదాపు 500 మందికి పరిచయం. సో ప్రైవేట్ డాక్టర్లు ఎక్కువగా ఉండే మా ఐఎంఏ నిరంతరం ఏదైతే ఇప్పుడు సేవ కార్యక్రమం చేస్తుందో అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ చేస్తున్నందుకు నా హేమంత్ను, శ్రీనివాస్ రెడ్డిని, సుధీర్ కుమార్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈరోజు నేను ఆహ్వానించినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా పిలవగానే మీరు అందరూ వచ్చి ఉపయోగించిన మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలుస్తా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మరి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు 3 చోట్ల నుంచి కూడా ప్రతినిధులు కొంత కనబడుతున్నారు. మీ అందరి కోసం జగిత్యాల పట్టణానికి అతి దగ్గరలో రైల్వే స్టేషన్ పక్కన అమరావతి ఉంటుంటుంది. నాకు ఈ పక్కన నగర మండలంలో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన 2 కోట్ల కిలోలు. దానికోసం నేను చెప్పలేకుండా తీసిన అది వేరే దగ్గర శాంక్షన్ అయితే ఇక్కడ ప్రారంభం కాకపోతే క్యాన్సిల్ చేయించుకొని తీసుకొచ్చిన మంత్రి గారికి అయితే అలాగే రైతులకు తీసుకొచ్చిన ఒకటే కిలోమీటర్ నడుచుకుంటూ బాగా అంటే రౌండ్ కొట్టినంత కాదు. మీ బండి అక్కడ తినాదానికి పోదు అమరపేట ఉంటుందాక ఆ గుట్ట పక్కన బండి పెట్టుకొని ఒకసారి నడిచి ఆ అడవిలో నడవండి. ఒక మంచి చెరువు తయారు చేసినాం, అక్కడ ముసులుతో కుర్చీలు వేయించినాం. ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం దాదాపు 1.5 ఖర్చు అయింది. 50 లక్షలతో మనం జరగబోతుంది. ఇలా బాత్రూమ్, యోగా స్ట్రీట్ అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇందులో డయాబెటీస్ లో 2 రకాలు ఉంటాయి. డయాబెటీస్ టైప్ 1 అండ్ డయాబెటీస్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లలు వస్తుంది, 5 years to 25 years వరకు వస్తుంది. ఈ టైప్ 1 అనేది కంప్లీట్ absence ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. ఇన్సులిన్ అనేది మన షుగర్ కంట్రోల్ చేస్తుంది శరీరంలో. ఈ షుగర్ కంప్లీట్ absence ఉంటే టైప్ 1 డయాబెటీస్. ఈ కంప్లీట్ absence ఎందుకు ఉంటుందంటే చాలా మందికి జెనెటిక్ కాజెస్ వల్ల, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మనకు ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్ లో ఐలెట్ సెల్స్ ఉంటాయి. ఐలెట్ సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఈ ఇన్సులిన్ తయారు చేసే ఐలెట్ సెల్స్ ఈ జెనెటిక్ కాజెస్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందులో ఇన్సులిన్ అసలే ఏ మోతాదులో కూడా తయారు కాదు, 0 లెవెల్ ఇన్సులిన్. అందుకే మనం ఈ పేషెంట్లకి ఇన్సులిన్ ఎప్పుడు సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ డైలీ అడ్మినిస్ట్రేట్ చేయవలసి అవసరం ఉంటుంది. వీళ్ళు 5 to 10, 20 years మధ్యలో ఉంటారు, 25 years దాకా ఉండొచ్చు. వీళ్ళు ఫార్చునేట్లీ వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. దాదాపు 5 to 7% మహిళల్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే పెరుగుతాయి. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. చాలా మందిలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేస్తాము, తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ షుగర్స్ మోర్ దాన్ 70% పీపుల్కి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ అవసరం రాదు. కానీ 20 to 30% పేషెంట్స్లో ఆఫ్టర్ డెలివరీ కూడా కొందరికి షుగర్ మిగిలిపోతుంది.